నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నా పేరు చిరంజీవి. డీటెయిల్స్ చూసుకుంటే ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో లోబడే పని చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ పీఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులు నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆర్ఎంపీ పీఎంపీల సమస్య రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రితో సానుకూలంగా చర్చలు సాగుతున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. సీఎం కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. శిక్షణ పొందిన 14,000 మంది కమ్యూనిటీ పోరా మెడికోస్కు సర్టిఫికేట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరంత తొందరగా కోదండరామ్ గారు మేము మీ నాయకులను పిలుస్తాం. ఒకటి కమిటీ వేసే దేశం అంటే ఏది ఉన్నా మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ప్రూఫ్గా చేయాలి, పగడబందిగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. పగడబందిగా చేయాలి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దల సలహాలు సూచన తీసుకొని వీలైతే 2-3 రోజులు దామోదర నరసింహ గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం. కోదండరామ్ గారిని పెంచుకున్నాం. ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందో ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం డెఫినెట్గా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయటం జరిగింది. అవన్నీ అమలు చేయటానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇవాళ జరుగుతున్నది. దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా, ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి, గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అర్థం చేసుకోవాలి, ఇది లేకపోతే నడవదు. చాలా విపులంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా, ఇది పోయేది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం. మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి, గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ, డాక్టర్లందరినీ కోరుకుంటున్నా. ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా. ఆర్ఎంపీ పీఎంపీల అసోసియేషన్లు ఒకసారి మీరే వెళ్ళి ఐఎంఏ డాక్టర్ల